కరీంనగర్ పట్టణాన మార్గశిర మాసం మండు టెండ శుభ శుక్రవారం మిట్ట మధ్యాహ్నం మా అందరి ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి ఆహుతులకు అందరికీ కూడా ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ యాజమాన్యం తరపున అలాగే ఈనాడే పురుడు పోసుకున్నటువంటి కరీంనగర్ శాఖ తరపున మీ అందరికీ స్వాగతం సుస్వాగతం శుభ స్వాగతం. సో ప్లీజ్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ యువర్సెల్ఫ్. ఒక సామాన్యమైన వ్యక్తి చేత సుమన్ టీవీ అధినేత శ్రీ సుమన్ గారి చేత ప్రారంభించబడి అనతి కాలంలోనే ఇంతింతై ఒటడింతై అన్న చందాన శాఖోపశాఖలుగా విస్తరించబడి ఈనాడు మన కరీంనగర్ పట్టణానికి విచ్చేసింది. సో ఇది కరీంనగర్ యొక్క పుర ప్రజల యొక్క అదృష్టం అని చెప్పవచ్చు. అదృష్టం అనే పదాన్ని ఎందుకు నేను ప్రస్తావించానంటే శాటిలైట్స్ ఛానల్స్ యొక్క ప్రభ వెలిగిపోతున్నటువంటి పరంపరలో ఒక చిన్న డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్గా ప్రారంభించబడి నేడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్తు భారతదేశం మొత్తం ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్గా విస్తరించబడి దాదాపు 7 కోట్లకు రమారమి దగ్గరగా సబ్స్క్రైబర్స్ని కలిగి అనునిత్యం 4 కోట్లకు పైగా వ్యూస్ని కలిగి దాదాపు 600 మందికి పైగా ఉద్యోగులతో అలరారుతున్నటువంటి తన నిరంతర తరంతర చిరంతర ప్రయాణాన్ని ఒక ప్రస్థానంగా మార్చుకొని శాఖోపశాఖలుగా విస్తరించబడేటటువంటి ప్రయాణంలో భాగంగా ఇవాళ కరీంనగర్ పట్టణానికి విచ్చేసింది. సుమన్ టీవీ యొక్క శాఖోపశాఖలుగా విస్తరించబడేటటువంటి ఈ ప్రయాణంలో కర్త కర్మ క్రియగా నిలబడి దానిని దిగ్విజయంగా ముందుకు తీసుకొని వెళ్తున్నటువంటి సుమన్ టీవీ యొక్క హానరబుల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ రాంబాబు గారిని వేదికా క్షేత్రానికి తమందరి హర్షాతిరేక హర్షపులకిత హృదయపూర్వక శ్రీనివాసరావు గారు పుష్పగుచ్చంతో సాదర స్వాగతం కలుపుతున్నారు. సార్ వి వెల్కమ్ యూ ఫర్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఆ ప్లెజర్ టు హ్యావ్ యూ హియర్. తన యొక్క వృత్తిగత జీవిత ప్రయాణాన్ని ఒక ఇన్స్పిరేషన్గా మార్చుకుని ఎంతో మందికి మోటివేషన్గా అవుతూ ఎంతో మంది మోటివేషనల్ స్పీకర్స్ని సెలబ్రిటీలుగా తయారు చేస్తున్నటువంటి నాగరాజు గారి చెయ్యి పడితే చాలు సెలబ్రిటీలుగా తయారవుతాం అనుకునేటటువంటి స్థాయికి ఎదిగినటువంటి నాగరాజు గారిని ది హానరబుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ సుమన్ టీవీ బిజినెస్ శ్రీ నాగరాజు గారిని మీ అందరి హర్షాతిరేక హర్షపులకిత హృదయపూర్వక కరతాళ ధ్వనుల మధ్య వేదికా క్షేత్రానికి సాదర స్వాగతం పలుకుతున్నాం. గట్టిగా చప్పట్లు. వారికి సదాచారి గారు పుష్పగుచ్చంతో సాదర స్వాగతం పలుకుతున్నారు. సో సుమన్ టీవీ యొక్క సిఇఓస్లో ఒకరై సుమన్ టీవీ యొక్క కార్యనిర్వహణ బాధ్యతను తన భుజాల మీదకి ఎక్కించుకున్నటువంటి సుమన్ టీవీ యొక్క సైన్యాధిపతులలో ఒకరైనటువంటి ముఖ్య కార్యనిర్వహణ అధికారి అంటే సిఇఓకి తెలుగు పదం అది, రైట్? ఎందుకంటే చాలా మందికి తెలియదు, రైట్? సో ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీ సుదర్శన్ గారిని తమందరి అంతులేని కరతాళ ధ్వనుల మధ్య వేదికా క్షేత్రానికి సాదర స్వాగతం పలుకుతున్నాం. వారికి అనిల్ గారు పుష్పగుచ్చంతో సాదర స్వాగతం పలుకుతున్నారు. Anil is a reporter. I know it. I met him. Sir, it's a pleasure to have you here. Thank you so much. ఈనాటి కార్యక్రమానికి సూత్రధారులు పాత్రధారులు నా అనంగు మిత్రుడు నా బహిర్ప్రాణం శ్రీనివాసరావు గారి గురించి ఇక్కడ ఒక మాట చెప్పాలి. శ్రీనివాసరావుకు నాకు శరీరాలు వేరైనా ఆత్మ ఒకటి. సో హీఈస్ మై డేరెస్ట్ బడీ అండ్ మా కలయిక ఒక 4-5 సంవత్సరాల క్రితమే మొదలైనప్పటికీ కూడా దాదాపు ఒక 50 సంవత్సరాల పరిచయం ఉన్న వ్యక్తులు కూడా అంతగా ఉండరేమో, అంతగా కలిసి ఉండరేమో. నాకు కుటుంబ మిత్రుడు. అలాగే సదాచారి గారు కూడా యువకుడు, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి వాడు. సో ఐ వెల్కమ్ బోత్ ఆఫ్ దెమ్ విత్ యువర్ థండరింగ్ అప్లాస్, రైట్? సో ప్లీజ్. ముందుగా ఈనాటి ఈ కార్యక్రమం సందర్భంగా
సభికులను ఉద్దేశించి, కరీంనగర్ పుర ప్రజలను ఉద్దేశించి, ఎందుకంటే ఇక్కడ ఉన్న సంఖ్య తక్కువైనా కూడా అసంఖ్యాకమైనటువంటి ప్రేక్షకులు దీన్ని వీక్షించబోతారు. సో కాబట్టి వారందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా నేను మన ప్రియతమైనటువంటి CEO శ్రీ నాగరాజు గారిని సభాముఖంగా కోరుతున్నాను. ప్లీజ్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చినటువంటి చాలామంది, అంటే వేదికను అలంకరించినటువంటి పెద్దలు, మీ కింద ఆడియన్స్ చాలామంది ఉన్నారు. సో ఈరోజు ఇక్కడ ఓపెనింగ్కి మీరు గ్రాండ్గా ఓపెన్ చేశారు, చాలా గ్రాండ్గా కనిపిస్తున్నారు మీరు కూడా. సో అంతే విధంగా ఈ బ్రాంచ్ అంతే గ్రాండ్గా ముందుకు వెళ్తూ ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ అవ్వకముందే నేను ఇక్కడికి వచ్చి షూట్ చేసి వెళ్ళాను. సదాచారి గారికి అండ్ శ్రీనివాస్ గారికి మాత్రం స్పెషల్ థ్యాంక్స్. సో ఇక్కడ కేబుల్ గురించి నా చేత వీడియో ఒకటి, దాని తర్వాత ఐటీది వీడియో చేయించారు నా చేత. బట్ ఆ ఐటీ టవర్ వీడియో చేయడానికి నాకు హెల్ప్ చేసింది నిహారిక గారు. ఇన్స్టెంట్గా ఆ రోజు మాకు టైం ఇవ్వకపోయినా సరే ఆవిడ అక్కడ తెలిసినటువంటి పర్సన్ చేత మాట్లాడించి మరి వీడియో చేయడం జరిగింది. దాని రీచ్ కూడా చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది కూడా. సో స్పెషల్ థ్యాంక్స్ టు నిహారిక గారు అండి. ఆ రోజే కలిసాము, ఆ రోజే షూట్లో మాతో పాటు మీరు అసోసియేట్ అయ్యి ముందుకు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీనివాస్ గారి గురించి కూడా ఒక మాట చెప్తాను నేను. ఏ మనిషి పని కోసం అయితే పరితపిస్తూ ఉంటారో అలాంటి మనిషే శ్రీనివాస్ గారు. నేను డే 1 అది అబ్జర్వ్ చేశాను. ఎలా అంటే ఆ రోజు నైట్, దాని తర్వాత అర్లీ మార్నింగ్ వరకు కూడా లేదు, ఇది ఎలా అయినా సరే అవ్వాలి అనేటువంటి మోటోతో ఉన్నటువంటి మనిషి. ఆయన అలానే ఉన్నారు, సదాచారి గారు కూడా అలానే ఉన్నారు. సో ఇద్దరు అదే విధంగా, అంటే ఒకటే మైండ్ సెట్ కలిగి ఉన్నటువంటి మనుషులు. మనం ట్విన్స్లో ఎక్కడో చూస్తాం కానీ, బట్ ఇక్కడ ఈ విధంగా ఎలా కలిసారో తెలియదు. కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. నిజంగా నేను నా ఇనీషియల్, అంటే నా జర్నీ సుమన్ టీవీలో గత 6 years నుంచి ఉంటున్నాను. బట్ ఒకటే మైండ్ సెట్ ఉన్నటువంటి మనుషులను చూడటం ఇక్కడే నేను. నిజంగా ఇద్దరు అంటే వర్క్ మీద ప్యాషన్ తోటి ఉండేటువంటి మనుషులు చాలా రేర్ ఉంటారు. ఆ కాంబోలో మనుషులు ఉండటం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. ఇలాంటి వాళ్ళు మీకు దొరకటం అనేది, మీరు దినదినాభివృద్ధి చెందాలని, ఈ స్మార్ట్ సిటీలో మీరే అంటే మిమ్మల్ని చూసే తలెత్తుకుని తిరిగేలాగా ఉండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ సుమన్ టీవీ కరీంనగర్. థ్యాంక్ యూ అండి. CEO సుదర్శన్ గారిని తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. ఇప్పటి వరకు మేము అందరం ఉన్నటి వరకు ఏంటంటే సుమన్ టీవీ ఉమెన్, సుమన్ టీవీ హెల్త్, సుమన్ టీవీ మామ్, సుమన్ టీవీ బిజినెస్ ఛానల్ పేరు వినేవాళ్ళము. సో ఫస్ట్ టైం అంటే ఆల్మోస్ట్ ఒక 2 months అవుతుంది అనుకుంటా సార్, సుమన్ టీవీ MD గారు సుమన్ గారి ఒక రూపకల్పనలో రాంబాబు సార్ ఆధ్వర్యంలో అతి తక్కువ టైంలోనే వరల్డ్లోనే ఏ మీడియా ఛానల్లో కానీ ఏ డిజిటల్ ప్లాట్ఫామ్లో కానీ ఫ్రాంచైజ్ మోడల్ లేదు. ఆ ఫ్రాంచైజ్ మోడల్ని రాంబాబు గారు భుజాల మీద వేసుకొని ఇంత దూరం తీసుకొచ్చారు. ఫస్ట్ సుమన్ టీవీ తిరుపతి కావచ్చు, సుమన్ టీవీ వరంగల్ కావచ్చు, ఇప్పుడు సుమన్ టీవీ కరీంనగర్, ఇలా చాలా ఛానల్స్ స్టార్ట్ అయ్యాయి. యాక్చువల్గా మన సుమన్ టీవీ లోగో ఏంటంటే సామాన్యుడితో సుమన్ టీవీ అనేది. ఆ సుమన్ టీవీని ప్రతి చోటకి చేర్చాలనే ఒక సదుద్దేశంతో సుమన్ సార్ కావచ్చు కానీ రాంబాబు సార్ వంతుతోటి ఇంత దూరం తీసుకురావడం, ఇది ఆంధ్రప్రదేశ్, ఏపీ, తెలంగాణ కాకోకుండా మొన్న సుమన్ టీవీ బెంగళూరు ఓపెన్ అయిపోయింది. త్వరలోనే సుమన్ టీవీ సింగపూర్ అని ఇప్పుడే సార్ చెప్పారు, రాంబాబు సార్ వస్తుంటే. అలానే ప్రపంచం మొత్తం కూడా సుమన్ టీవీ రాబోతుంది. ఇంకా ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉంది. ఇక్కడ ఈరోజు కరీంనగర్ సుమన్ టీవీ స్టార్ట్ అవ్వడానికి కారణమైన శ్రీనివాసరావు గారికి, సదాచారి గారికి కంగ్రాట్స్ సార్. మీకు కరీంనగర్ సుమన్ టీవీకి ఎలాంటి హెల్ప్ అయినా సరే యాజ్ ఏ హెల్త్ CEOగా కావచ్చు, ఇక్కడ వచ్చిన సుమన్ టీవీ బిజినెస్ మన నాగరాజు గారి తరపు నుంచి కావచ్చు, మా వైస్ ప్రెసిడెంట్ రాంబాబు గారి తరపు నుంచి కావచ్చు, కంప్లీట్ సుమన్ టీవీ ఫ్యామిలీ నుంచి ప్రతి ఎనీ టైం 24/7 ఎలాంటి హెల్ప్ అయినా మా తరపు నుంచి ఉంటుంది. సుమన్ టీవీ ఇక్కడ ఆఫీస్ చూసిన తర్వాత వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో సుమన్ టీవీ ఆఫీస్ ఇక్కడ కరీంనగర్ ఆఫీస్ చూసారు సార్, చాలా గ్రాండ్గా ఉంది. ఫ్యూచర్లో కూడా సుమన్ టీవీ కరీంనగర్ చాలా గ్రాండ్గా ఉండబోతుందని నాకు అర్థమైపోయింది. సో ఆల్ ద బెస్ట్ సార్. ఇంతకని ఇంకేం చెప్పలేను, ఆల్రెడీ మీరు సక్సెస్ అయిపోయారు. ఇంకా ముందు ఇంకా చాలా పెద్ద సక్సెస్ అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో సదాచారి గారిని తన అంతరంగ ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాను. మిత్రులకి, శ్రేయభిలాషులకి, ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. మొట్టమొదటిగా మా ఫ్రాంచైజ్ అవకాశాన్ని ఇచ్చిన సుమన్ టీవీ అధినేత సుమన్ గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ మమ్మల్ని ప్రోత్సహించడానికి వచ్చిన వైస్ ప్రెసిడెంట్ రాంబాబు గారికి, బిజినెస్ CEO నాగరాజు గారికి అండ్ CEO సుదర్శన్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
ముందు ముందు కూడా మీ ప్రోత్సాహం ఎలా ఉంటుందని కోరుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సీనియర్ సుమన్ టీవీ తమ్ముడు ఇట్లా బాగుంటుంది, ఇట్లా చేద్దాం, ఇట్లా ప్రోగ్రామ్ చేసి నాకు అవకాశం ఇట్లా ఉంది అని చెప్తే నేను వెంటనే స్పందించి ఒక్కరోజు నైట్కి నైట్ డిసిషన్ తీసుకొని ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఉన్న ప్యాషన్తో జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. స్టార్ట్ చేసిన మూమెంట్ నుంచి ఇప్పటి వరకు ఒకే మాట మీద ఇద్దరం ప్యాషన్తో ముందుకెళ్తున్నాం. దీనికి సహకరిస్తున్న మా సుమన్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు సార్. కరీంనగర్ స్మార్ట్ సిటీలో రాను న్యూస్ విభాగంలో కానీ అన్ని విభాగాల్లో సుమన్ టీవీకి సంబంధించిన అన్ని విభాగాల్లో కూడా మా సుమన్ టీవీ మేనేజ్మెంట్తో వాళ్ళు ఇచ్చిన సూచనలతో ఇన్స్ట్రక్షన్స్తో వాళ్ళని ఫాలో అవుతూ మరింత ముందుకు తీసుకెళ్తున్నామని తెలుపుతూ సంతోషిస్తున్నాను. నేను శ్రీనివాస్ కోటే చెప్పాను, రాజా నీకు కరెక్ట్ అయినటువంటి సరిజోడు దొరికాడు. ఎందుకంటే మేము రాజా అని పిలుచుకుంటాం. కరెక్ట్ అయినటువంటి సరిజోడు దొరికాడు, ఇంకా నువ్వు ఏం ఆలోచించాల్సిన పని లేదు, ముందుకెళ్ళు. సో ఎందుకనంటే తను యంగ్స్టర్, అలాగే ఫ్యామిలీలో ఒక మెడికల్ ఛాలెంజ్ ఉన్నప్పటికీ కూడా ఆ డిస్టర్బెన్సెస్ అన్నిటినీ కూడా తట్టుకుంటూ ఆల్మోస్ట్ నాకు తెలుసు ఎవ్రీ డే పర్టికులర్లీ లాస్ట్ 1 వీక్ ఎవ్రీ డే ఐఎమ్ ఇన్ టచ్ విత్ దెమ్. ఒక 16 నుంచి 18 గంటలు డైలీ కష్టపడ్డారు ఈ ప్రోగ్రామ్ కోసం, ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయటం కోసం ఒక 16-18 గంటలు కష్టపడుతున్నారు. వాళ్ళ యొక్క ఆ ఎఫర్ట్, ఆ అంకిత భావం చూసి నేను నా వ్యక్తిగతమైనటువంటి వృత్తిగతమైనటువంటి పనులతో బిజీగా ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి ఇవాళ వర్కింగ్ డే రోజు ఇక్కడికి రావడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ ఫ్యాక్టర్ ఏంటంటే దేర్ కమిట్మెంట్. హ్యాట్స్ ఆఫ్ టు బోత్ ఆఫ్ యూ. అండ్ నా ప్రియమైన రాజా అలియాస్ నెమలిపూరి శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. లోకల్ ఛానల్స్, సిటీ కేబుల్ ఛానల్స్లో లాస్ట్ 25 years నుంచి ఉన్నాను నేను. 99 నుంచి నా కెరీర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏంటంటే మేము కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారంటే లోకల్ ఛానల్స్ ఇంకా ఎవరు చూస్తున్నారబ్బా, ఇంకా అంటే యూట్యూబ్ ప్లాట్ఫామ్ కానీ డిజిటల్ మీడియా ఎక్స్పోజర్ ఇవన్నీ రావడం వల్ల తగ్గిపోయింది, క్రేజ్ తగ్గిపోయింది. కస్టమర్స్ కూడా మైలేజ్ రావట్లేదు. ఎందుకంటే నేను బేసికల్గా మార్కెటింగ్ పర్సన్ కాబట్టి నాకు ఆలోచిస్తూ ఉన్నా. ఈ టైంలోనే MG Ads అని చెప్పేసి ఒక మా ఆర్గనైజేషన్ ఒకటి స్టార్ట్ చేసాము. అంటే సరే ఓకే, మైలేజ్ రావట్లేదు కాబట్టి మీకేం కావాలి, థియేటర్ యాడ్సా, రైల్వే యాడ్సా, లేదంటే డిజిటల్ ప్లాట్ఫామా, లేకుంటే ఆటో పబ్లిసిటీ, రకరకాల 100 రకాలు ఉంటాయి అన్నమాట బయట. ఒక కస్టమర్ దగ్గరికి పోతే మాకు అట్లా ఇవన్నీ కూడా ఫేస్ అవుతూ ఉంటాయి మార్కెట్లో. అట్లాంటి టైంలోనే మా మేనేజర్ ఒకసారి కలిసాడు, ఒక స్వామీజీని ఇంటర్వ్యూ చేశాడు అనమాట. నిరుపమ్మ గారి చేత అక్కడ స్వామీజీని ఒక ఇంటర్వ్యూ చేశారు త్రినాథ్. మా ఇట్లా సుమన్ టీవీ నిరుపమ్మ అక్క మాకు తెలుసు, ఒకసారి వెళ్ళొద్దామంటే సుమన్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని ఒకసారి కలిసాను మేము. వరంగల్లో బేసికల్గా మార్కెటింగ్ చేసుకునేదానికి వెళ్ళి కలిసాను అనమాట. అనుకోని సందర్భాల్లో 2-3 సెంటర్లు మాకు మిస్ అయినాయి. ఇంకా కరీంనగర్ ఉందని చెప్పేసి రామారావు గారు మీరు లేట్ చేస్తే అది కూడా మిస్ అవుతారని చెప్పి అన్నారు. నాకు సదా ఒకసారి పరిచయం, ఇక్కడ ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాడు, ఒకసారి పరిచయం, ఒక ఫోన్ కాల్ అంతే. ఇట్లా ఉంది బ్రదర్ అనగానే నైట్ వచ్చేసాను, మార్నింగ్ వెళ్ళిపోయాము, సార్తో మాట్లాడాను. సార్ కూడా ఇన్స్పిరేషన్ ఇచ్చారు, చేసుకోండి బాగుంటుంది అని చెప్పేసి. సో నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే లోకల్ పబ్లిక్కి లోకల్ మీడియాని దగ్గర చేయాలి. నాకు తెలిసి లోకల్ మీడియాలో కూడా ఇంత ముందు ఉన్నట్టు ఒకప్పుడు సిటీ కేబుల్ వ్యవస్థ ఉండేది. ఇప్పుడు నాకు తెలిసి ఈ డిజిటల్ మీడియాలో అంత పెద్దగా లోకల్ మీడియాకి లోకల్ పర్సన్స్ కనెక్ట్ చేసే మీడియా లేదు. స్టూడియోలు పెట్టిన నాకు తెలిసి కరీంనగర్లో మంది పెద్ద స్టూడియోనే అవుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంతకన్నా పెద్ద స్టూడియోలు రావచ్చు, చెప్పలేము. మేమైతే కనుక డెడికేటెడ్గా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం 24/7. మేమిద్దరం కూడా అనుకుంది కూడా డే 1 అదే 24/7 పని చేయాలని. నా మోటివ్ కూడా తన మోటివ్ ఒకే ఒక వర్డ్లో కనెక్ట్ అయినా, అన్న నేను 24/7 పని చేస్తా అన్న, నువ్వు పని చేద్దాం, ఇద్దరం కష్టపడదాం, చేద్దాం అని చెప్పి సక్సెస్ చేద్దాం అని చెప్పి దిగామన్నమాట. అది రాను టీవీ వార్తలు కూడా బహుమతిపోయింది జనాలకి. ఇప్పుడు మనం చూసే ఇన్ఫోటైన్మెంట్ అంతా కూడా మన అరచేతిలో ఫోన్ ద్వారా చూస్తాం. సరిగ్గా ఇదే టైంలో సుమన్ గారు డిజిటల్ మీడియాకి ప్రాముఖ్యత వస్తుంది, రాబోయే రోజుల్లో డిజిటల్ మీడియా రాజ్యం వెళ్తుందని ఒక గొప్ప నమ్మకంతో ఈ సుమన్ టీవీని స్టార్ట్ చేశారు. రాను ఏంటంటే మనం వాచ్ చేసే విధానం మారిపోయింది. డ్రాయింగ్ రూముల్లో టీవీలో వాచ్ చేయటం, డ్రాయింగ్ రూమ్లో కూర్చొని హాల్లో కూర్చొని పేపర్ చదవడం దగ్గర నుండి మనం న్యూస్ వాచ్ చేయడం కానీ ఇన్ఫోటైన్మెంట్ విషయాలు తెలుసుకోవటం కానీ మన అరచేతిలో ఫోన్ ద్వారా చూడటం మొదలుపెట్టారు. ఇదే టైంలో మీరు కనుక చూసినట్లయితే స్మార్ట్ ఫోన్ యుగం ఎప్పుడైతే బిగినైందో అప్పటి నుండి మనం వాచ్ చేసే విధానం మారిపోయింది. ఇంతకుముందు టీవీ ఒక్కటే ఉండేది, ఇప్పుడు టీవీ మన దగ్గర ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్
టీవీ లాగా, న్యూస్ పేపర్ లాగా, రేడియో లాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇదే అదనుగా సుమన్ టీవీ కూడా చాలా ప్రాచుర్యం పొందడానికి కారణం టెక్నాలజీ పరంగా ఇది. అంటే ముందుగా ఊహించినటువంటి సుమన్ గారి విజన్. అంటే మేము హైదరాబాద్లో కూర్చొని మా సిబ్బంది అంతా కూడా పంజాగుట్టలో ట్రాఫిక్ జామ్ గురించి, లేకపోతే జూబ్లీ హిల్స్లో వరదల గురించి చెప్తే కరీంనగర్ వాసులకి ఏం ఉపయోగం అనే ఒక ఆలోచన మాకు ఎప్పటి నుంచో వచ్చింది. దీన్ని బ్రెయిన్ స్ట్రామింగ్ చేసి ఒక 3-4 నెలల్లో 3-4 సిట్టింగుల్లో, అంటే మనం లోకల్ న్యూస్ని కనుక ఆ మార్కెట్ కనుక ఇస్తే ఇంకా ఎక్కువ సక్సెస్ అవడానికి కారణం అవుతుంది అని చెప్పేసి మేము ఆలోచించి ఈ ఫ్రాంచైజీ కాన్సెప్ట్, అంటే మనం హైదరాబాద్లో కూర్చొని కంటెంట్ చేయటమే కాదు, మనం లోకల్లో కూడా చాలామంది పార్ట్నర్స్తో ఎంగేజ్ అయ్యి మనం కంటెంట్ చేస్తే ఇంకా మనం సక్సెస్ అవుతాం, ఎక్కువ మందికి రీచ్ అవుతాం అనే ఉద్దేశంతో ఈ ఫ్రాంచైజీ కాన్సెప్ట్ని మేము తయారు చేసాం. మేము అనౌన్స్ చేసింది తడుగా ఫస్ట్ ఇక్కడ వేణుమాధవ్ గారు ఉన్నారు, వరంగల్ నుంచి. వేణుమాధవ్ గారు, ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళు వచ్చి ఫ్రాంచైజీ పార్ట్నర్ కావటం మాకు ఎంతో సంతోషం. తర్వాత వాళ్ళ స్ఫూర్తితోటి శ్రీనివాసరావు గారు, సదాచారి గారు రావటం, అంటే తెలంగాణకు తలమానికమైనటువంటి ఈ 2 నగరాల్లో మాకు మంచి ఫ్రాంచైజీ పార్ట్నర్స్ దొరకటం అనేది మా అదృష్టం. అలాగే పక్కనున్న ధర్మపురి రమేష్ గారు ఫ్రాంచైజీ అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే మమ్మల్ని వచ్చి 2 రాష్ట్రాల్లో వచ్చి కలిసిన ఏకైక వ్యక్తి ధర్మపురి రమేష్ గారు. అంటే మా మీద ఉన్నటువంటి నమ్మకం, ధర్మపురి నుంచి రమేష్ గారిని మా ఆఫీస్ దాకా రప్పించడం మాకెంతో ఇప్పటికీ గుర్తుంటుంది. మేమెంతో చాలా గొప్పగా చెప్పుకుంటాం. అలాగే ఆయన ధర్మపురిలో కూడా ఫ్రాంచైజీ లాస్ట్ మంత్ ఓపెన్ చేశాము. అలాగే మోహన్ గారు ఇక్కడ ఉన్నారు, వేములవాడ సిరిసిల్ల నుంచి కూడా. ఆయన కూడా వచ్చి మా ఫ్రాంచైజీ పార్ట్నర్ అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక శ్రీనివాసరావు గారు వెటరన్ ఇండస్ట్రీలో, అంటే అడ్వర్టైజ్మెంట్ రంగంలో కానీ, మీడియా రంగంలో కానీ. ఆయన సదాచారి గారు బేసికల్గా టెక్నోక్రాట్, మంచి ఎడిటర్, ఆయన గ్రాఫిక్ డిజైనర్ కూడా. వీరిద్దరు కాంబినేషన్ అయిన మార్కెటింగ్ స్కిల్స్, ఆయన క్రియేటివ్ స్కిల్స్ తోటి ఈ ఫ్రాంచైజీ తీసుకోవటం, కరీంనగర్ పట్టణంలో ఈ రోజున, కరీంనగర్ నగరంలో ఈ రోజున ఇంత మంచి ఆఫీస్ ఓపెన్ చేయటం మాకు చాలా గర్వకారణంగా ఉంది. కరీంనగర్ ఒక స్మార్ట్ సిటీగా ఉండి ఈ రోజున ఇంత రూపాంతరం చెందింది. కరీంనగర్తో అన్న అనుబంధం దాదాపుగా 35 సంవత్సరాలుగా ఉంది. నాకు మగ్గమ్మ తోటలో ఒక ప్లాట్ కూడా ఉండేది. 91లోనే నాకు కరీంనగర్ అనుబంధం, నా డ్రైవింగ్ లైసెన్స్ కూడా కరీంనగర్లోనే ఉంది, ఇప్పటికీ అదే ఉంది. కాబట్టి కరీంనగర్ ఇటువంటి నాకు, అంటే నా పుట్టిన ఊరు తర్వాత నాకు అత్యంత ప్రీతిపాత్రమైన నగరం కరీంనగర్. నేను ప్రొఫెషనల్గా నేను ఇక్కడ చాలా సంవత్సరాలు పనిచేశాను ఇక్కడ. కాబట్టి నాకు కరీంనగర్ మీద ఎనలేని అనుబంధం ఉంది. ఆ అనుబంధం మళ్ళీ నెమరు వేసుకుంటూ ఈ రోజున ఇటువంటి ప్రారంభోత్సవానికి రావడం చాలా కాలం తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. సుమన్ టీవీ కరీంనగర్ అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల వాళ్ళ వాస్తవిక అంచనాల ప్రకారంగా వాళ్ళకి ఎటువంటి కంటెంట్ కావాలో అటువంటి కంటెంట్ రీసెర్చ్ చేసి మేము పంపిస్తాము. మా పార్ట్నర్స్ అయినటువంటి శ్రీనివాసరావు గారు, సదాచారి గారు దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఇది సక్సెస్ కావడానికి తోడ్పడతారని మాకు చాలా నమ్మకం ఉంది. అలాగే రాబోయే రోజుల్లో సుమన్ టీవీ కరీంనగర్ అనేది ఒక పెద్ద మీడియా ప్లాట్ఫామ్ లాగా తెలంగాణకి తలమానికంగా ఈ సుమన్ టీవీ కరీంనగర్ అనేది ఎదుగుతుందనేది మా అంచనా. మా అంచనాన్ని వీళ్ళు ఎప్పుడు వృధా కానియరని మా నమ్మకం. ఇటువంటి అవకాశాన్ని మాకు కల్పించినటువంటి కరీంనగర్ పుర ప్రముఖులందరికీ, కరీంనగర్ ప్రజలకందరికీ, కరీంనగర్లో ఒక సుమన్ టీవీ కరీంనగర్ అనేది లాంచ్ అవడానికి మాకు అవకాశం కల్పించినటువంటి శ్రీనివాసరావు గారికి, సదాచారి గారికి మా హృదయపూర్వక అభినందనలు. వారి ఇద్దరి కృషితోటి, వాళ్ళ టీం కృషితోటి మేము సుమన్ టీవీని మరింత ప్రీతిపాత్రంగా కరీంనగర్ వాసులందరికీ కూడా చేరవేస్తామని చెప్పేసి మీకు మాట ఇస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన అందరికీ నమస్కారం. సో మంచి మంచి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో, గ్రౌండ్ ఈవెంట్స్, మెగా ఈవెంట్స్ అన్నీ కూడా నిర్వహిస్తాము. సుమన్ టీవీ అనే ప్లాట్ఫామ్ మీద ఇక్కడ సుమన్ టీవీని పబ్లిక్కి దగ్గర చేసేదానికి మా వంతు ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం.
శ్రీనివాస్ గారికి వాళ్ళ మిత్రులందరికీ కూడాను. ఆయన లైక్ మై బ్రదర్, నేను ఎప్పటికీ సపోర్ట్ చేస్తా, అందులో డౌటే లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఐఎమ్ సారీ, ఎందుకంటే సిపి గారు కొత్తగా వచ్చారు కరీంనగర్కి, జస్ట్ ఎలక్షన్ బిఫోర్ ద ఎలక్షన్ ఆయన వచ్చారు. ఇప్పటి వరకు ఆయన కెరియర్లో ఎవరికి పర్సనల్ ఇంటర్వ్యూ ఇవ్వలేదంట. ఫస్ట్ టైం మనకి ఇచ్చారు, కరీంనగర్ బ్రాంచ్ కోసం ఫస్ట్ టైం ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. అది కూడా 10 minutes మాత్రమే అని చెప్పి 22 minutes ఇచ్చారు ఇంటర్వ్యూ నాకు సుమన్ టీవీకి. వాళ్ళని నేను కరీంనగర్ బ్రాంచ్ తీసుకోండి బాగుంటుందని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ చేశాము. సో నా మాట మన్నించి కరీంనగర్ బ్రాంచ్ తీసుకున్నారు. తప్పకుండా మీకు మా సైడ్ నుంచి, నా సైడ్ నుంచి పర్సనల్గా సేమ్ టైం సుమన్ టీవీ మొత్తం ఎండి సార్ దగ్గర నుంచి మా యాంకర్స్, అలాగే ఎవరైతే సిఇఓస్ ఉన్నారో, అలాగే ముఖ్యంగా మా రాంబాబు గారు, ఆయన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ సుమన్ టీవీ. సో అందరం ఆల్వేస్ మీకు హెల్ప్ చేస్తాము, మీకు సపోర్ట్ చేస్తాము. మీకు ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్.